వేసవికాలం ప్రారంభం అవటంతోనే శరీరాన్ని తేమగా చల్లగా ఉంచడానికి ప్రయత్నిస్తాం కదండి. ఆ ప్రయత్నంలో మనం రకరకాల కూరగాయలు అయితే వాడుతూ ఉంటాము. వాటిలోనే జుచినీ లేదా జుకినీ అనేది దోసకాయ జాతికి చెందింది. ఇది పీచు, కాల్షియం, ఐరన్, జింక్, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి6, మ్యాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. 80 నుండి 90% నీరు మన శరీరానికి అందించి హైడ్రేటెడ్గా ఉంచుతుంది ఈ జుచినీ. దీనివల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, బరువు తగ్గడంలో ప్రయోజనకరమైనది, అలాగే మన శరీర కాంతిని పెంచుతుంది, మెరుగైన జీర్ణక్రియని ఇస్తుంది, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. ఇప్పుడు మనం బాండీ పెట్టుకుని నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం జుకినీని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసేయాలి. ఒక 2 మినిట్స్ బాయిల్ చేయాలి. అయితే ఏమీ యాడ్ చేయక్కర్లేదు. కొద్దిగా ఇంగువ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మూత అయితే పెట్టేసి 2 మినిట్స్ మనం బాయిల్ చేసిన తర్వాత చక్కగా ఉడికిపోతుందన్నమాట. మనం వాటర్ ఏం యాడ్ చేయకుండానే 80% వరకు ఉడికిపోతుంది. తర్వాత దీనిలో కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పొడి యాడ్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ మనం ఉడికించినట్లయితే మన జుచినీ కూర అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం రైస్, చపాతీ, పూరి, పుల్కా, రోటీ దేనిలోకైనా చక్కగా ఆస్వాదించవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో కోసం కింద రిలేటెడ్ వీడియో లింక్ అయితే ఇచ్చేస్తాను. ప్లీజ్ డూ వాచ్, సబ్స్క్రైబ్.